ప్రైజ్ ద లార్డ్. ఎంత కష్టంలో ఉన్నా, ఎంత అనారోగ్యంలో ఉన్నా, ఎన్ని క్లిష్ట పరిస్థితుల్లో మనమున్నా, ఎన్ని అప్పుల సమస్యలలో ఉన్నా, బిజినెస్లో లాస్ వచ్చి చాలా నిరాశతో నిస్పృహతో కూరుకుపోయి ఉన్న, కృంగుదలకు గురైనప్పటికీ కూడా మనము ఎప్పుడూ డిప్రెషన్కు గురి కావద్దు. అదే దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట. కీర్తనాకారుడు అంటున్నాడు, నేను చావను, సజీవుడనై దేవుని క్రియలను వివరిస్తాను అని చెప్తున్నాడు. అవును, మనం ఈ లోకంలో ఉన్నది దేవుని స్తుతించడానికి, దేవుని క్రియలు వివరించడానికి. అయితే చాలాసార్లు మనము కొంచెం కష్టం వచ్చినా, కొంచెం ఇబ్బంది వచ్చినా, మన జీవితంలో మనకు అనుకోని అవాంతరాలు వచ్చి పడుతున్నా మనము చాలా కృంగిపోతూ ఉంటాము, నిరాశకు గురవుతూ ఉంటాం. ఇంకా ఉద్యోగం రాలేదని, ఇంకా వివాహాలు కుదరలేదని, ఇంకా సంతానం కలగలేదని, బిజినెస్లో లాస్ వచ్చిందని, అప్పుల సమస్యలో ఉన్నానని, ఆర్థిక పరిస్థితులలో కుమిలిపోతున్నానని, ఇంకెందుకు ఈ బ్రతుకు అని అపవాది మనల్ని చాలా కృంగుదలకు గురి చేస్తూ చాలా మనల్ని విసిగిస్తూ ఉంటాడు. అయితే దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట, కీర్తనాకారుడు ఎంతో ధైర్యంగా చెప్తున్నటువంటి మాట, నేను చావను, సజీవుడనే యెహోవా క్రియలు వివరించెదను. ఎందుకంటే దేవుని దక్షిణ హస్తము మహోన్నతమైనది. ఆ దక్షిణ హస్తము మన జీవితములలో సాహస కార్యములు చేయగలడు. కాబట్టి మనం ఆయనను నమ్ముదాం. ఈ లోకంలో ఏ మనిషిని కూడా నమ్మవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. రాజులను నమ్ముకొనుట కంటే కూడా యెహోవాను ఆశ్రయించటం మేలు. ఆయన చూపు సహాయం, ఆయన పంపు సహాయం మనకెంతో మేలు కలుగజేస్తుంది. మనము ఎవరినో ఆశ్రయించడం మాత్రం అవసరం లేదు. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని, దేవుడు నిత్యము మనకు తోడుగా ఉండి మన పరిస్థితులన్నిటిని కూడా సరిచేసి మార్చి మనకు కృప, దేవుని యొక్క కృప అనుగ్రహించాలని దేవుని ప్రార్థిద్దాం. దేవుడు మనతో ఉండి నడిపించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.